హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారంటే, నా ముందు ఉన్నటువంటి ఈ శివుడిని తాకు, నీకు లక్షల్లో ధనం, అది కూడా కేవలం నీకు రావాల్సిన సొమ్ము నీకు చేతికి అందుతుంది. శివుడిని తాకు, ఇవాళ సోమవారం నీకు అంతా మంచి జరుగుతుందమ్మా అని చెప్పేసి ఈరోజు బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. బాబాగారు అయితే ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక బాబాగారి సందేశం విందాం. మరి నేను నీ చేతిని ఎప్పుడు విడిచిపెట్టను. నా ముందున్నటువంటి బంగారు పాత్రను తాకి అత్యధిక మొత్తంలో ధనాన్ని నీ సొంతం చేసుకో. ఎప్పుడు కూడా కష్టాలతో, సమస్యలతో సతమతం అవుతున్న నీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని నేను నీకు అందించే తీరుతాను. నీ చేతిని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టను. మనస, వాచ, కర్మన అన్నీ నేను నీకై ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఈరోజు ఇచ్చేశాను బాబా, ఇంకా ఈరోజు ఇలా జరిగింది అనుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నాతో పంచుకుంటున్నావు చూడు. అందుకు నేను నీకు చాలా కృతజ్ఞతలు. నాకు నీ మనసులో ఉన్నటువంటి నా రూపాన్ని నిండా నింపుకొని బాబా ఈరోజు నేను ఈ పని చేశాను అనుకొని నీ అంతరాత్మతో మాట్లాడుకుంటూ అది నాకు వినిపిస్తుంది. ఎప్పుడు కూడా నీ నమ్మకం కలిగి ఉంటున్నావు చూడు, అది నిజంగా నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకానికి నేను నీకు ఏమిచ్చి రుణం తీసుకోగలను చెప్పు. కేవలం నీకున్నటువంటి కొన్ని చిన్న చిన్న పాటి కోరికలు, ఆశలు, అలాగే నీకున్నటువంటి సమస్యలను దూరం చేసి నీ మనసుకు ప్రశాంతంగా, ఆనందంగా ఉంచగలడం తప్ప ఈ బాబా ఇంకా ఏమి చేసేది లేదు. అయితే నువ్వు అనుకోవచ్చు, బాబా మరి నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నట్లయితే నాకు ఎదురయ్యేటువంటి సమస్యలు, కష్టాలు వీటన్నిటిని కూడా నువ్వు పరిశీలించినట్లయితే మరి ఎందుకు ఇలా ప్రతిరోజు కూడా నేను సమస్యలతో పోరాడాల్సి వస్తుంది? అలాగే కాలం నన్ను ఈ విధంగా ఎందుకు పరీక్ష మీద పరీక్ష పెడుతుంది? ఒక సమస్య అయిన తర్వాత మరొక సమస్య ఎందుకు నన్ను పలకరిస్తుంది? ఇవన్నీ కూడా నన్ను గమనించినట్లయితే అసలు నాకు వచ్చేటువంటి కష్టం ముందుగా నాకు రాకుండా చేయవచ్చు కదా. ఇలా నీకు ఎన్నెన్నో సందేహాలని మదిలో పలగవచ్చు. అయితే వాటికి కూడా సమాధానం తప్పకుండా చెప్తాను విను. ఏదైనా కానీ కొన్ని పనులు మీకు మీరుగా మీ చేతులారా చేసుకున్నటువంటి పనులు కావచ్చు. అంటే మీకు ఏదైనా కోపంలో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేదా సంతోషంలో ఎవరికైనా కానీ ఇవ్వకూడనటువంటి మాట కావచ్చు. చుట్టుపక్కల ఉన్న వారితో మీ ప్రవర్తన, అలాగే వారితో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే దాన్ని బట్టి మీ జీవితం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి మీ ఆలోచన విధానాలు కూడా ఒక్కొక్కసారి మీ నిర్ణయాలకు కారణంగా అవుతాయి. అలాంటప్పుడు ఎవరు మాత్రం ఏం చేయలేరు కదా. భగవంతుడు ఏ జీవికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించడు, కేవలం మనిషికి మాత్రమే నిండైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. మరి నీకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి నువ్వు తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి కదా. నీకు జ్ఞానం ఉన్నప్పుడు నీకు ఆలోచించేటువంటి శక్తి కూడా తప్పకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినవే కదా. దేన్నైనా కానీ నీకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని కూడా నీ చుట్టూతోనే ఉంచుతాడు. నువ్వు గ్రహించగలగాలి. తెలివితేటలతో ఆ యొక్క సమస్యను నుండి బయటపడాలి. కానీ ఆ సమస్య నుండి దూరంగా పాడిపోకూడదు. సమస్య నుండి దూరంగా పాడిపోయేలా చేసుకోవాలి. నీ ఆలోచన విధానంతో, అలాగే నువ్వు చేసేటువంటి పనిలో నైపుణ్యాలతో నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించి వాటన్నిటిని ఎదుర్కోగలగాలి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ కష్టాన్ని కూడా నువ్వే దాన్ని వెలగొట్టేటట్టు ప్రయత్నం చేయాలి. కనీసం నీ వంతుగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడుగా నీకు నిండుగా సహకరిస్తాడు. అలా కాకుండా ఏది చేయకుండా ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకుంటూ అయ్యయ్యో నాకే ఎందుకు ఇలా వస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకొని ఆ సమస్యను తలుచుకుంటూ ప్రతి నిమిషం కూడా తిండి తిప్పలు మానుకొని బోరున విలపిస్తూ ఆ సమస్యను ఎలా బయటపడతాను, నాకెందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా నీ బుర్ర నుంచి నింపేసుకొని దానికి కారణం అయినటువంటి ఆలోచన విధానాన్ని సైతం భగవంతుడు పెట్టేసి భగవంతుడికి నువ్వు ఆయన నాకు ఏ సహాయం అందించడం లేడనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే
ముందు ఏ తెలివితేటలకు పని చెప్పు. ఆ తర్వాత ఆ తెలివితేటల వల్ల వచ్చేటువంటి ఆలోచనలు అలాగే నీకున్నటువంటి జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్న నాడు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక పెద్ద పరిష్కారం అయితే నీకు అందేలా భగవంతుడు కూడా నీకు తప్పకుండా సహాయాన్ని అందిస్తాడు. నీ జీవితం ఇప్పటి వరకు అన్ని ఆటుపోట్లను చూసావు కదా. జీవితంలో ఇప్పటి వరకు ఏ సంతోషాన్ని కూడా అనుభవించటం లేదని ప్రతి నిమిషం కూలిపోతున్నావు. అలాగే నీ చుట్టూన్న వారు సైతం ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కానీ నేను మాత్రం నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు కూడా ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టులాడుతూ సమస్య తర్వాత సమస్యను నాకు నేను సృష్టించుకుంటున్నాను. లేదంటే కాలం నన్ను పరిశీలిస్తుందో లేదంటే కాలమే నాకు శాపాన్ని ఇచ్చిందో తెలియటం లేదు. కానీ నేను ఏదో ఒక జన్మలో నేను చేసుకున్నటువంటి పాపమైన ఉండవచ్చు. పాపం వల్ల ఈ విధమైనటువంటి శిక్షణకు గురయ్యే అనుకోకుండా అంతా కూడా నాకు ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఈ లోకం మొత్తం మీద నువ్వు ఒక్కడివే భగవంతుడు అయితే శత్రువు కాదు కదా. నీతో పాటు భగవంతుడు ఏదో ఒక సమస్యను సృష్టించడం వారందరికీ కూడా సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు కూడా సామాన్యంగా ప్రతి ఒక్క జీవికి ఇస్తాడు. ఎప్పుడు కూడా సమానంగా స్వీకరించాలి వాటన్నిటిని మనం. వారు చేసుకున్నటువంటి కర్మానుసారంగా కావచ్చు, లేదా వారు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, ఇంకా వారు చేసుకున్నటువంటి వారి ప్రవర్తన తీరును బట్టి వారి జీవితం ఉండవచ్చు. అనుకున్నటువంటి అదృష్టాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వరించేలాగా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడంటే వారు చేసేటువంటి మంచి పనుల ద్వారా వారు పొందేటువంటి అదృష్టం కూడా అంతే ఉంటుంది. మరి నేను ఏదైనా పాపం చేశానా బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. నువ్వు ఇటువంటి పాపం చేయలేదు. కానీ చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పులు అవే నీకు ఇలా వెంటాడుతూ నీ జీవితాన్ని సతమతం చేస్తున్నాయి. ఎవరు కూడా తెలిసి పాపాలు చేయరు. అలాగే ఆ పాపానికి కలిగినటువంటి కారకులు ఎవరు కూడా కావాలని అనుకోరు. ఏదో ఒక జన్మలో నీకు తెలుసో తెలియకనో చిన్న చిన్న తప్పులు ఏదైనా చేసి ఉంటే ఆ కర్మ అనేది అలా వెంటాడుతూ ఉంటుంది. అంతే తప్ప నువ్వు తెలిసి ఏ తప్పు చేయలేదు. తెలిసి తప్పును ఎవరు కూడా చేయలేరు. అలా చేసిన వారికి పెద్ద శిక్ష తప్పకుండా అనుభవించక తప్పదు. ఈ జన్మలో వాటిని అనుభవించాల్సిందే. ఒకవేళ అనుభవించకపోతే మరలా నీకు మరో జన్మ అంటూ ఉంటుంది. ఆ జన్మలోనైనా సరే నువ్వు తప్పించుకోలేవు కదా. కాబట్టి నీకున్నటువంటి కర్మనంతా కూడా తొలగించేందుకై ఒక్కొక్కసారి నీ ప్రయత్నాలు కాస్త ఓటమి పాలవటం కానీ, లేదంటే నీ అడుగుల్లో నువ్వే తప్పటడుగు వేసేలాగా, అంటే నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, సమస్య తర్వాత సమస్య నన్ను పలకరిస్తుంది అని. అలా నేను సమస్య తర్వాత సమస్య ఏదో ఒక విధానంగా నిన్ను పలకరిస్తూ నిన్ను ఉంటుందని పెట్టడం కానీ, లేదంటే నీ కోరిక నెరవేరకుండా కాస్త ఆలస్యం జరగడం కానీ ఇలాంటివి జరుగుతూ వస్తాయన్నమాట. అలాంటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టపూర్వకంగా స్వీకరిస్తూ, నాకే కాకుండా ఈ లోకంలో నాతో పాటు ఎంతో అభాగ్యులు ఉన్నారు. అలాగే వారు పడుతున్నటువంటి కష్టం ముందు నా కష్టం ఏ పాటిదని అనుకోవాలి. అలాగే నీకంటే కూడా అతి దీనమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి వారి కష్టాన్ని ఒకసారి నీ కష్టంతో పోల్చుకొని చూడు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వారి ఆనందాన్ని ఏ విధంగా అయితే పోల్చుకొని నన్ను అడుగుతున్నావో అంతే విధంగా ఎక్కువ బాధలో ఉన్నవారి కంటే, కనీసం తిండికి నోచుకోలేని వారు, బట్టలకు కూడా లేనటువంటి వారు, ఎక్కువ బాధలో ఉన్నటువంటి నోచుకోలేని వారు, అభాగ్యులు, కనీసం ఇంకా భగవంతుడి అనుగ్రహాన్ని పొందకుండా ప్రతినిత్యం కూడా కష్టాలతో కూరుకుపోయి ఎటు కదలలేనటువంటి స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వారందరూ కూడా నేరాలు చేశారని కాదు, అలాగే పాపం చేశారని అంతకంటే కాదు. వారి కర్మానుసారంగా కొన్ని జరుగుతూ కొన్నిసార్లు కాలం కూడా పరీక్షలకు గురి చేస్తూ ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం అయితే వారికి సంపూర్ణంగా లభించలేదని మాత్రం అప్పుడు మీరు అనుమానించకూడదు. ఎందుకంటే భగవంతుడి సహకారం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు. ఒక్కోసారి సంతోషం వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు అనుకున్న మీరే కష్టంలో కూడా భగవంతుడు ఉన్నాడు, సహాయం అందిస్తాడని పరిపూర్ణంగా నమ్ముతారు. అప్పుడే మీకు ఆయన పైన నమ్మకం ఏర్పడిందని అర్థమవుతుంది. అప్పుడు మీరు ఎన్ని కష్టాలనైనా సరే జయించే విధానంగా భగవంతుడు మీకు ధైర్యాన్ని తప్పకుండా ఇస్తాడు. ఆ ధైర్యాన్ని మీరు తప్పకుండా పొందాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను. మనిషికి ధైర్యమే సగం బలాన్ని ఇస్తుంది అని అంటారు కదా.
ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఎప్పుడు కూడా ఓర్పు, సహనం, శ్రద్ధ, సబూర్ని అలవర్చుకున్నాడు. జీవితం చాలా సాఫీగా, చాలా అందంగా, ఆనందంగా కూడా మనకు కనబడుతుంది. ఇక ఏది ఇవ్వాలని ఆ భగవంతుడు అనేటువంటి విషయాలను కూడా ముందుగానే రాసిపెట్టి ఉంచుతాడు. ఆ సమయం వచ్చేంత వరకు కూడా వేచి ఉండక తప్పదు. ఆ సమయం ఒకసారి వచ్చిన తర్వాత ఇక నుంచి వెళ్ళిపోక నీకు అన్నీ కూడా అందించే మార్గం తప్పకుండా వెళ్ళిపోకుండా భగవంతుడు కాపాడుతాడు. నువ్వు తప్పకుండా వేచి చూడాల్సిందే. అలా వేచి చూడకపోతే ఇంకేముంటుంది చెప్పు. తప్పకుండా నీ చేతినైతే ఎప్పుడు విడిచిపెట్టాను ఎట్టి పరిస్థితుల్లో. బాబా అనుకుంటూ ప్రతి మాట కూడా నాకు వినిపించేలాగా ప్రతి నిమిషం కూడా నీ అంతరాత్మలో నన్ను చూసుకుంటూ నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి నీకు ఇప్పుడు చెప్పాను కదా ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలని. అలాగే మనస్సాక్షిగా నీకు కూడా నేను ఇస్తున్నటువంటి గొప్ప సందేశంగా భావించి ఈ సందేశంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా నీ కోసమే చెప్పాలని చెప్పి తెలుసుకొని ప్రతి నిమిషం కూడా మంచి మంచి ఆలోచనలు చేస్తూ గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి నువ్వు ఇంకా ఇంకా మంచి పనులు చేయాలని సాయిని నుండి కోరుకుంటున్నాడు. అలాగే నీకు రాబోతున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ముందే తెలియపరిచి ఆ కష్టం నుండి నువ్వు బయటపడేలాగా సహాయాన్ని నీకు తప్పకుండా పూర్తిగా అందిస్తానని ప్రమాణం కూడా చేస్తున్నాను. ఇకనైనా సంతోషంగా ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు నీ మనసులోకి రాకుండా ఉంచుకోకుండా మంచి ఆలోచనతో ప్రతిరోజు కూడా మొదలు పెడతావని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి నాపైన కోపాన్ని ప్రదర్శిస్తుంటావు, కానీ అప్పుడు నీపైన కోపం రాదు, జాలి మాత్రమే వస్తుంది. నా దగ్గర కాకపోతే ఇంకొకరి దగ్గర కోపాన్ని ప్రదర్శిస్తావులే. గత కొద్ది రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి శ్రమకు ఏమాత్రం కూడా ఫలితం రావటం లేదని చాలా నిరాశగా ఉంటున్నావు కదా. చూడమ్మా, నీవు మానవత్వంతో కొంతమంది పేదవారి ఆకలి తీర్చావు కదా. అందరి ఆశీస్సులు నీకు ఊరికేనే పోవు, అంతా మంచి జరుగుతుంది నీకు. ఆ తప్పకుండా భగవంతుడు మంచి మార్గాన్ని ఎప్పుడు అందించి తీరుతాడు. అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. ఇక మాటలతో బాధపడుతున్నా నువ్వు అన్నీ మౌనంగా భరిస్తూ నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఆ తీరుంది కదా, నిజంగా చాలా అభినందనీయం. త్వరలోనే అందరికీ కాలం ఏదో ఒకటి ఉంటుంది, అది గొప్ప సమాధానం అయితే నీకు ఇవ్వబోతుంది. చూడమ్మా, నేను నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాను, ఎప్పుడు కూడా విడిచిపెట్టింది లేదు. కానీ నువ్వు నన్ను ఎప్పుడు అనుమానిస్తూ నిందలతో నన్ను ఎప్పుడు కూడా బాబాలో ఇలా చేశాడు అనుకుంటూ నాకు ఏది జరగటం లేదని బాధపడుతున్నావు కదా. అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు, ఎప్పుడు కూడా విడిచిపెట్టింది లేదు. అలాగే నీవు నా యందు కేవలం భక్తి భావంతో ఆరాధన కలిగి నాపై నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటాను. నేనంటే నీకు ఎంత గౌరవమో ఎంత మర్యాదనో నాకు అప్పుడు కూడా ఎప్పుడు కూడా అర్థమవుతూనే ఉంటుంది. నువ్వు నన్ను ఎప్పుడు కూడా నీ తండ్రిగా భావించి నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా నాతో చెప్పుకున్నావు చూడు. అందుకు నేను ఏం రుణం తీర్చుకోవాలి చెప్పు. ఎనలేనటువంటి నమ్మకంతో ప్రేమతో ఎప్పుడు కూడా కొండంత నమ్మకాన్ని నువ్వు తప్పకుండా పెట్టుకున్నావు కాబట్టి నేను నీకు నమ్మకాన్ని కల్పిస్తాను. అలాగే నీ యందు ప్రేమతో ఎక్కువగా ఉంటాను. ఎవరు లేరని వేదనకు గురి కావద్దు. ఈ బాబాని పక్కనే తోడుగా ఉన్నాడనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. బాబా ఎప్పుడు కూడా నాకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడవద్దు. ఆ వేదనకు గురైనప్పుడు ప్రతిసారి మనసుకు నేను ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను. ఎవరు లేరు ఒంటరినని ఎప్పుడు కూడా బాధపడవద్దు. జీవితమే చాలా చిన్నది కాబట్టి అందులో మనకు పరిచయమానితో సంతోషంగా ఉండాలి. ఎవరు లేనటువంటి ఆ ఊసు నీకు వచ్చినప్పుడే బాబా ఉన్నాడు కదనే ధైర్యాన్ని నీలో తప్పకుండా నింపుకోవాలి. నీవు నాకు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం ప్రేమ ఇస్తే చాలు, నమ్మకాన్ని ఏర్పరచుకుంటే చాలు. అలాగే నువ్వేదైతే నాకు ఇచ్చావో, ఎన్ని రోజులు నా పైన ఏ నమ్మకాన్ని అయితే పెంచుకున్నావో అందుకు రెట్టింపైనటువంటి లాభాన్ని నేను మీకు త్వరలోనే ఇస్తాను. చూడు, కష్టం అనేది ఎవరికైనా సహజమే. అలాగే కష్టం తర్వాత వచ్చేటువంటి సంతోషం కూడా ప్రతి ఒక్కరికి కూడా సొంతమే. కష్టం తర్వాత సంతోషం తప్పకుండా వస్తుంది. ఫస్ట్ కష్టం ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకుంటే చాలు. కష్టం వెనకాల వచ్చేటువంటి సంతోషం సహజమే కాబట్టి వీటికి కూడా నువ్వు స్పందించవద్దు. ఏది రావాలని కూడా లేదు, అలాగే పోవాలని కూడా లేదు.
రాసి పెట్టింది ఏది కూడా తప్పకుండా జరిగే తీరుతుంది. మనకు రాసి పెట్టింది ఏదైనా ఉంటే అది మన నుంచి ఇప్పుడు కూడా తప్పించుకోలేదు. రాసి పెట్టింది ఏదైనా సరే జరగకుండా రాదు. కాబట్టి నీకున్నటువంటి మానసికమైనటువంటి బాధ చాలా అంటే చాలా ఎక్కువగా నీలో కనిపిస్తుంది. కాబట్టి అతిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కదా. నీ మనసులో ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. ముందుగా కాసేపు రేపు ధ్యానం చేసుకొని అలవాటు చేసుకో. అలా ధ్యానం చేసుకుంటూ ఉండడం వల్ల మీ మనసుకు ఇంకాస్త ప్రశాంతత అనేది చేకూరుతుంది. మనిషికి ప్రశాంతత అంటూ వస్తే ఇక లోకంలో ఏది అవసరం లేదు. నన్ను నమ్మి అనుక్షణం నన్నే తలుచుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వారి కష్ట సుఖాలన్నీ కూడా నేను కూడా పంచుకుంటూ ఉంటాను. వారి వెంట నడుస్తూ ఉంటాను. వారికి ఎప్పుడు కూడా విడిచిపెట్టను. అలాగే మీ మనసులో ఎటువంటి భయాలు లేకుండా మీకు తప్పకుండా నేను ధైర్యాన్ని ఇచ్చే తీరుతాను. అడుగడుగున ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను. మీరు కోరుకున్నటువంటి విధానంగా తప్పకుండా జరిగేలాగా చేస్తాను. అలాగే త్వరలోనే నీ కోరిక తీరి నీకు మానసికమైనటువంటి ఆనందంతో ఇప్పటి వరకు నీకు నువ్వు ఏ సంఘర్షణతోనైతే నువ్వు తల్లడిల్లిపోతున్నావో అవన్నీ కూడా తొలగిపోయి గొప్ప శుభవార్త నీకు అందేలా చేస్తాను. అలాగే నీకు దేని గురించి అయితే బాధ కలిగిందో ఆ కారణం వల్ల నువ్వు ఏ విధంగా అయితే బాధపడ్డావో అవి కూడా తొలగిస్తాను. తప్పకుండా నీ బాధనంతా కూడా తొలగించే బాధ్యతను నేను తీసుకున్నాను. నేను ఏ విధంగానైనా మాట ఇచ్చాక తప్పను. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోను. నువ్వు శుభవార్తని పొందేలా చేస్తాను. నువ్వు ఏ విధంగా అయితే బాధపడ్డావో అవి నీకు తప్పకుండా తొలగిస్తాను అని నీ జీవితాన్ని తప్పకుండా నీ భర్తకు ఒక మంచి పదోన్నతి లభించబోతుంది. అది ఎందులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో రీత్యా కానీ మంచి పదవి అయితే నీకు లభించబోతుంది. అది కూడా నా అనుగ్రహం ద్వారా నీవు తెలుసుకో. ఇక దేని గురించి బాధపడద్దు, కుమిలిపోవద్దు. ఇక బాధపడింది చాలు, కన్నీరు తుడుచుకుని చాలు. అందరినీ పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు. అంతే విధంగా నడుచుకుంటూ ఉండు. అంతే ఓర్పుతోనూ ఉండు. అంతే అష్టైశ్వర్యాలతో జీవితంగా సుఖంగా జీవించు. మహాలక్ష్మిలా ఎప్పుడు కూడా నిండుగా ఉన్నటువంటి నీకు మహాలక్ష్మిలా ఎప్పుడు నిండుగా ఉండేటువంటి నీకు ఎప్పుడు కూడా మానసిక బాధ ఉండడం వల్ల నీ మనసును ఇంకా కృషించడమే కాకుండా నలుగురితోనూ సంతోషంగా కూడా గడపలేవు. అలాగే నలుగురితో ఉండలేకపోయినా పర్వాలేదు, కానీ కనీసం నీ కుటుంబ వారితోనైనా సరే నువ్వు సఖ్యతగా ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఎప్పటికీ పొందలేవు. కాబట్టి నీ మనసులో ఎప్పుడు కూడా ఉన్నటువంటి సంఘటనలను, రుణాలన్నింటినీ కూడా దూరం చేసుకొని నిండైనటువంటి ధైర్యంతో సంతోషంగా నీ పెదవుల పైన ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండు. ఎంత కష్టం వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాగైతే భరించావో అంతే విధంగా రాబోయేటువంటి రోజులలో కూడా ఇప్పటికీ నీకు కష్టం అనేది ఎలా ఉంటుందో పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా, చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అస్సలు నువ్వు ఏమాత్రం కూడా కుంగిపోవద్దు. నాపై నీకు నమ్మకం ఉంది కదా, అది చాలు. నేను జాగ్రత్తగా నడిపించడానికి ఎప్పుడు కూడా అది నీకు ఒక గొప్ప అస్త్రంలా పనిచేస్తుంది. నీకు రావాల్సినటువంటి ధనం తప్పకుండా నీ చేతికి అందుతుంది. అధిక మొత్తంలో నీకు ధన సహాయం అందించే బాధ్యతను నేను స్వీకరించాను. నీ అప్పులు, నీ ఆర్థిక బాధలన్నీ కూడా తొలగించి నువ్వు సంతోషంగా జీవితంలో ఉండడానికి నీకు నేను మాటిస్తున్నాను. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. విన్నారు కదండి, బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందంటే అనిపిస్తే వీడియోకి లైక్ అయితే తప్పకుండా లైక్ చేయండి. మరి కొంతమంది సాయి భక్తులు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. కాబట్టి తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేయలేరు ఎవరైనా సరే. అలా చేసిన వారికి పెద్ద శిక్షగా అనుభవించక తప్పదు. ఈ జన్మలో వాటి అనుభవించాల్సిందే. ఒకవేళ అనుభవించకపోతే మరో జన్మ అంటూ ఉంటుంది. ఆ జన్మలోనైనా సరే నువ్వు తప్పించుకోలేవు కదా. కాబట్టి నీకున్నటువంటి కర్మనంతా కూడా తొలగించేందుకే ఒక్కొక్కసారి నీ ప్రయత్నాలు కాస్త ఓటమి పాలవ్వటం కానీ, లేదంటే నీ అడుగులో నువ్వే తప్పటడుగు వేసేలాగా, అంటే ఇలా నువ్వు అనుకుంటున్నావు కదా, సమస్య తర్వాత సమస్య నాకెందుకు నన్ను పలకరిస్తుంది అని
నీకు అంత మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ